ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 96వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. ఘనత ప్రభావములు ప్రతి ఒక్కరూ ఘనతగా ఉండాలని కోరుకుంటారు, ఘనమైన స్థితిలో ఉండాలని కోరుకుంటారు. ఘనహీనంగా ఉండడానికి ఎవరు ఇష్టపడరు. మరి అటువంటి ఘనత ప్రభావములు ఎవరి సన్నిధిలో ఉన్నవి అంట? ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. ఘనమైన దేవుణ్ణి పట్టుకుంటే, ఘనమైన దేవుణ్ణి ఆరాధిస్తే, ఘనమైన దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని కూడా ఘనహీనమైన మనల్ని ఘనమైన వారిగా చేసే దేవుడుగా ఉన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఆయన సన్నిధికి వెళ్ళాలి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. ప్రతి ఒక్కరికి, ఆడవారే కానివ్వచ్చు, మగవారే అవ్వచ్చు, ఆడవారైనా మగవారైనా ప్రతి ఒక్కరూ ఇష్టపడేది ఏంటి? బలము, సౌందర్యం. బలం ఉంటే సౌందర్యం ఉంటుంది, సౌందర్యం ఉంటే బలం ఉంటుంది. సౌందర్యం అంటే ఏంటి? ఒక ఆరోగ్యమే సౌందర్యం. ఆరోగ్యం ఉంటేనే కదా బలం ఉండేది, బలం ఉంటే ఆరోగ్యం ఉంటుంది. ఈ రెండు ఒకదానికి వెంబడి ఒకటి కలుసుకున్నవై ఉన్నవి. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క శరీరంలో, మానవుని శరీరంలో బల సౌందర్యములు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ బల సౌందర్యములు ఎక్కడున్నాయి? ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవంట. బలానికి రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటాం. ఒకవేళ ఏవి లేకపోయినప్పటికీ కనీసం ఉదయం నుంచి మనం 3 పూట్ల ఆహారం తీసుకుంటాము. ఎందుకు? శరీరానికి శక్తి కావాలన్న ఉద్దేశంతో. ఏ పని చేయాలన్నా బలం కావాలి. మరి ఆహార పదార్థాలు మానేస్తే బలం ఉంటుందా? బలం ఉండదు. శక్తిహీనంగా ఉంటాము. శక్తిహీనంగా ఉంటే మన పనులు మనం చేసుకోగలుగుతామా? చేసుకోలేము. అలాగే ఇంకా ఆడవారికి అయితే చెప్పవసరం లేదు, వారికి ఎంతో బలం కావాలి. అందుకే అపోస్తుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి ప్రతి ఒక పనిలోనూ సహాయం చేయండి అని భక్తుడు చెప్తున్నాడు. మరి అలాగే సహాయం చేసేవారు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది. ఎందుకంటే స్త్రీ అంటే ఎలా అంటే ఒక పని మనిషిలాగా భావించే స్వభావం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే తనే చేయాలి. కనీసం కూర మాడిపోతున్నా సరే పట్టించుకోరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు సెల్ ఫోన్ పట్టుకొని. ఇది చాలా మంచి విషయం కాదు. కానీ అయితే స్త్రీని ప్రేమిస్తే తన శరీరాన్ని తను ప్రేమించుకున్నట్టే అని భక్తుడు చెప్తున్నాడు. తన భార్యను ప్రేమించేవాడు తన శరీరాన్ని ప్రేమించినట్టే. మరి ఏదేమైనప్పటికీ ఆడవారికైనా మగవారికైనా ఏం కావాలి? బలం కావాలి. బల సౌందర్యంలో ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి అంట. మరి బలము, సౌందర్యం కొరకు రకరకాల మేకప్లని, క్రీములని, సన్ స్క్రీన్స్ అని అన్నీ వాడడం జరుగుతుంది. మరి ఎందుకు? సౌందర్యము, ముఖము చాలా ఎలా ఉండాలంటే అందంగా కనపడాలనే ఉద్దేశంతో. మరి ఈ యొక్క బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవంట. బలం ఉంటేనే కదా సౌందర్యం ఉండేది. మరి ఈ రెండు, ఈ ప్రాముఖ్యమైన విషయాలు, ప్రాముఖ్యమైన పాత్ర పోషించే ఈ యొక్క బల సౌందర్యములు ఇవి ఎక్కడున్నాయి? ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవంట. మరి ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యంలో ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. కాబట్టి మనము బలహీనం కాకుండా, సౌందర్యహీనులు కాకుండా మనము ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి. ఆ పరిశుద్ధ స్థలంలో దేవుడు ఆసీనుడై ఉంటాడు. యెరూషలేమును ప్రేమించే దేవుడు, సియోను ప్రేమించే దేవుడు ఆయన ముఖ దర్శనం చేసుకుంటే మనకు ఏమిస్తాడైనా? బలాన్ని, సౌందర్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఘనహీనులైన మనల్ని గనులుగా చేసే దేవుడు ఆయన. ఘనమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనల్ని కూడా ఘనమైన వారిగా ఉంచే దేవుడుగా ఉన్నాడు ఆయన ఇష్టపడుతున్నాడు. మరి మనం ఎక్కడికి వెళ్తున్నాము? దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నామా? పరిశుద్ధ స్థలంలో ఉండగలుగుతున్నామా? ఈ రెండు విషయాలను మనం పరిశీలించుకోవాలి. జనముల కుటుంబంలారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. మరి ఆయన ఇచ్చిన బలాన్ని, ఆయన ఇచ్చిన ఘనతను
ఎవరికి చెల్లించాలి? యెహోవాకు చెల్లించాలి. యెహోవా సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా సన్నిధిలో ఆరాధించాలి. యెహోవా సన్నిధిలో ప్రార్థించాలి. ఈ రీతిగా మనం చేసినట్లయితే ఆయన మనకు బలము సౌందర్యము కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. అవి పొందుకొని మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిని మనం ఆపకూడదు, వెళ్ళేవారంగా ఉండాలి. అలాగే మనకు చేసిన కార్యాలను బట్టి, మనకిచ్చిన బలాన్ని బట్టి, మనకిచ్చిన సౌందర్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుని సన్నిధిలో. దేవుడికి వందనాలు, దేవునికి వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకేనో వందనాలు, స్తోత్రాలయ్యా. బలహీనులైన మాకు, హీనులైన మాకు తండ్రి నాయన, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటానయ్యా. బలం లేని మాకు, సౌందర్యం లేని మాకు ప్రభా నాయన యేసయ్య బలమును సౌందర్యమును ఇస్తానంటున్నావయ్యా. నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా. తండ్రి ఆరోగ్యాన్ని సమకూర్చే దేవుడు అయ్యా. తండ్రి నీ సన్నిధిలో బల సౌందర్యంలో ఉన్నావయ్యా. తండ్రి నీ సన్నిధిలో ప్రభా నాయన బల సౌందర్యములను పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఆత్మీయమయ తండ్రి సౌందర్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకమంటున్నావయ్యా. సమస్తం ఇస్తానంటున్నావు ప్రభా. అవును తండ్రి, ఆత్మీయ సౌందర్యాన్ని పొందుకొని తండ్రి నాయన ఆ రీతిగా ప్రభా శరీరానికి సంబంధించిన సౌందర్యాన్ని కూడా ప్రభా ఇచ్చే దేవుడికి ఉన్నావు ప్రభా. తండ్రి కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. బలహీనమైన మాకు తండ్రి బలమైన నీ ఆత్మను పొందుకుంటే ప్రభా ఈ యొక్క శరీరంలో బలాన్ని నింపే దేవుడు అయ్యా. నీ బల సౌందర్యాలు పొందుకొని నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మమ్మల్ని అందరినీ తండ్రి నీ కృపలో మాకు సహాయం చేయండి ప్రభా. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.